चिकीर्ष चिकीर्षु भगवान् ज्ञानं भक्तानां मानवर्धनः 31st श्लोक तान्येव तेभिरूपाणि रूपाणि भगवंस्तव यानि यानि च रोचन्ते స్వజనానామరూపిణి రూపిణః తాత్పర్యము భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. ఆధ్యాత్మిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, అదే విద్య లాగా చూస్తే పరావిద్య అపరావిద్య విద్యలు రెండు రకాలు, పర అపర అవిద్య. పరావిద్య అంటే భగవంతుడికి సంబంధించింది, వైకుంఠ గోలోకానికి సంబంధించింది, భగవత్ లీలలకు సంబంధించింది, భగవద్భక్తుల లీలలకు సంబంధించింది, భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే సంబంధం గురించి, భగవంతుడు భక్తుడికి మధ్య జరిగే లీలలకు సంబంధించింది ఏదైతే విద్య జ్ఞానం ఉందో అది పరావిద్య. అపరావిద్య అంటే శాస్త్రాల్లో వేదాల్లో చెప్పడం జరిగింది, బట్ అది కంప్లీట్ భగవత్ సంబంధిత కాకుండా మన దేహ సంబంధితగా ఉంటుంది. అది కూడా ధర్మం ప్రకారం వైదిక సంప్రదాయంలో రికమెండ్ చేసిన విధంగా నడుచుకునేది. అవిద్య అంటే కంప్లీట్ గా జడ విద్య, అది జడ పదార్థాలతో కూడుకున్నటువంటిది. సో మనకు జ్ఞానం అనే ఏదైతే ఉందో, సపోజ్ 80 లక్షల జీవకోటి వాటికి కూడా జ్ఞానం ఉందా? అదర్ దాన్ హ్యూమన్ బీయింగ్స్. సో ఆ జ్ఞానము కేవలం దేహ పోషణ కొరకు పనికొస్తుంది. దాన్ని జ్ఞానం ఉన్నారు, అది అజ్ఞానంతో సమానం. జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానం యొక్క లక్ష్యము భగవంతుణ్ణి మనకు ప్రసాదించడము. భగవంతుని ప్రసాదించడము అంటే భగవత్ సేవని ప్రసాదించడం. భగవత్ సేవ ద్వారా మనకేం దొరుకుతుంది? ఏమైతే జీవితంలో మన యొక్క లక్ష్యం ప్రేమ, అందరి యొక్క ప్రేమ లేకుండా జీవితమే వ్యర్థం అనిపిస్తూ ఉంటుంది. చాలా మంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. సూసైడ్ ఎందుకు చేసుకుంటారు? ప్రేమ కొరవడినప్పుడు. సపోజ్ భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటూ చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకళ్ళు సూసైడ్ చేసుకుంటారు, లేకుంటే ఇద్దరు సూసైడ్లు చేసుకుంటారు. వాళ్ళు డబ్బులు లేకున్నా జీవించగలుగుతారు, కానీ ఇద్దరి మధ్య సంబంధం బెడిసి కొట్టి ప్రేమ జీరో అయిపోయినప్పుడు, ద్వేషం, ప్రేమ ప్లేస్ లో ద్వేషము, లేదంటే ఇంకా ప్రేమ జీరో లేకుంటే మైనస్ అయినప్పుడు ఇవన్నీ అనర్థాలు జరిగే అవకాశం. కాబట్టి హ్యూమన్ బీయింగ్స్, మానవ జన్మ అన్నప్పుడే ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే దానికి నిర్వచనం
భగవంతుణ్ణి ప్రేమించటం. భగవంతుని ప్రేమించటం అంటే ప్రతి జీవిని ప్రేమించటం. కొంతమంది వేరే జీవుల్ని ప్రేమిస్తారు, భగవంతుని ప్రేమించరు. కాబట్టి అక్కడ భగవంతుని ప్రేమించకుండా ఇతరులను ప్రేమించినప్పుడు ఆ ప్రేమ కొన్నిసార్లు మార్పు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ జంతువులు కూడా ప్రేమిస్తాయి. వాటి యొక్క పిల్లల్ని, వాటి సంతానాన్ని ప్రేమిస్తాయి. సో అది కొంతవరకే ఉంటుంది. దాని తర్వాత వదిలేస్తాయి. కాబట్టి ఇక్కడ జ్ఞానం అంటే నా గురించి, నేను అనే ఆత్మ గురించి జ్ఞానం ఉండాలా? ఈ ఆత్మ యొక్క ఆహ్, ఏమంటారు? ఆత్మకు ఆహ్, బేస్, ఆత్మ యొక్క మూలము ఎవరు? పరమాత్మ. పరం ఆత్మ. మనందరం ఆత్మలము. పరం ఆత్మ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సో మనకు భగవద్గీతలో చెప్పాడు భగవంతుడు. ఎన్నో శ్లోకం ఇది? ఇంద్రియ మన తీవ్ర సంఘర్షణకు కారణం ఏంటంటే, మనం చెప్పిన విధంగా ఇంద్రియాలు నడుచుకోవట్లేదు. ఇంద్రియాలు చెప్పిన విధంగా మనం నడుచుకుంటున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రోజు నుంచి తపస్య అన్నాము. తపస్య అంటేనే ఇంద్రియాలన్నీ గూడా భోగాలను వదిలేయాలి. భోగ త్యాగం చేయాల. కానీ ఇంద్రియాలు మీ గురూజీ చెప్పేది చెప్తాడు. మనం మాత్రం ఆయన మాట వినొద్దు. మనకు నచ్చింది చేయాలి. చెప్పిన ఆల్రెడీ 6 లోపల అందరూ మంగళారతి చేయాలని. మరి చేసినా లేదో తెలవదు. గురూజీ చెప్పేది చెప్తాడు, వినాలా? కొన్నింటి గురూజీ మాటలు వినాలా? కొన్ని మాటలు వినొద్దు అని ఏమంటది? చెవులంటాయి. ఎందుకంటే ఇది వింటే ఇక్కడికి అప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే అన్నిటికి ఇంద్రియాలు అన్నీ గూడా మనందరి ఇంద్రియాలు ఒక టీమ్ స్పిరిట్ లాగుంటాయన్నాడు. అన్నీ కలిసి మాట్లాడుకుంటాయి. మనం కొన్నిటి మాత్రం వినాలా. కొన్ని వినకూడని వింటే మనందరికి కష్టాలొస్తాయి అని జెప్పేసి. కాబట్టి జ్ఞానం ఉన్నప్పుడు మనమనే ఆత్మ, నేను ఆత్మను, దేహము కాదు అని చెప్పేది జ్ఞానం. నేను ఆత్మను అన్నప్పుడు నా యొక్క తల్లిదండ్రి ఎవరు? భగవంతుడు. నేను భగవంతుడి యొక్క పార్ట్ అండ్ పార్సెల్. భగవంతుడు చెప్తున్నాడు. ఇది జ్ఞానం. జీవులందరూ నా శాశ్వత అంశములు. మరి మీరెవరండి అంటే, నేను మొన్న గుడి దగ్గర చూస్తా ఉన్నాను. మా వంశం ఇది, మా గోత్రం ఇది. సపోజ్ హ్మ్. రేబెల్లి శ్రీనివాస్ ప్రభుజీ ఈ శ్లోకం ప్రకారం దండవత్ ప్రణామం ప్రభుజీ. గోత్రం హరే చెప్పుకోవాలి కృష్ణ. స్వామి. కృష్ణుడి సంతానమే. గుర్తు గుర్తుపెట్టుకో, మనందరం కృష్ణ సంతానం. కాకపోతే దేహము అని ఫీల్ అయినంత కాలం అది చెప్పాలా. ఎప్పుడైతే మీరు ఆత్మ అనుకుంటారో ఆనందంగా, యెస్ నేను కృష్ణుడి సంతానంనే. ఎప్పుడైతే మీరు కృష్ణ గోత్రం చెప్తే అన్ని గోత్రాలొచ్చి కృష్ణ గోత్రం దగ్గరనే ఉంటాయి ప్రభుజీ. అచ్యుత గోత్రం ఎవ్రీ గోత్ర ఈస్ మళ్ళీ వాటన్నిటికి మూలం అచ్యుతనే. అచ్యుతుడు లేనిది ఏముంటది చెప్పండి. సో కాబట్టి కానీ అది మనకు రావట్లేదు. ఓకే. రాకుంటే కూడా మీరు చూసుకోండి గానీ, జ్ఞానం అంటే నేను ఆత్మను, తర్వాత ఈ ఆత్మకు మూలం పరం ఆత్మ. తర్వాత నాకు ఆత్మకు సంబంధం 5 రకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలున్నాయి. ఆత్మ ఏ విధంగా కోరుకుంటే ఆ విధమైనటువంటి సంబంధాన్ని పరమాత్మ మనకు ప్రసాదిస్తుంది. ఒకటి, నాకు ఇంకా ఇండివిడ్యుయాలిటీ అవసరం లేదు ప్రభు. నేను నీ లోపల ఇలా ఉంటాను. ఇలా నిద్రావస్థలో. ఇంకా నాకు ఇండివిడ్యువల్ వద్దు. శరీరం వద్దు. నిన్న ఒక మహారాజ్ గారిది కథామృతం వింటా ఉన్నాను. ఎంతోమంది పరమహంసలు ఎంతోమంది పరమహంసలు తర్వాత హ్మ్. ఎంతోమంది ముక్తాత్మలు ఈ భౌతిక ప్రపంచంలో ఉద్ధరించడానికి పాపం వెయిట్ చేస్తున్నారంట. కానీ ఉత్తమమైనటువంటి తల్లిదండ్రి దొరకట్లేదంట. మనందరం పెళ్లిళ్ళు చేసుకుంటున్నాము. కానీ పెళ్లిళ్ళు చేసుకొని ఉత్తమ సంతానాన్ని కనడానికి ఉత్తమ విధానాన్ని మనం పాటించట్లేదు. అదే మీరు పాటించినండి. అందుగురించే మన పిల్లలకు మనమైతే అయిపోయింది. పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం.
మన పిల్లలు ఒకవేళ ఉత్తమ బ్రహ్మచారిణులై ఉత్తమ గృహస్థుడిగా స్వీకరిస్తే ఈ యొక్క శాస్త్ర ప్రకారం పాటించినట్టయితే వాళ్ళ సంతానం ఖచ్చితంగా ప్రహ్లాదుడు లాంటి, ధ్రువ మహారాజు లాంటి సంతానాన్ని వాళ్ళు పొందగలుగుతారు. కానీ అటువంటి కార్యాచరణ, అటువంటి ఆలోచన విధానం మనకుండాలి. లేకుంటే రాలేదు. సో, ఇక్కడ భగవంతుడు 5 రకాలటువంటి సంబంధాలు. అంటే ఆత్మ, పరమాత్మతో. మొదటి సంబంధం ఏంటి దాంట్లో? నిజమైన జ్ఞానం. ప్రభుజీ మరి భౌతికంది అవసరం లేదా ప్రభుజీ అంటే, గుర్తుపెట్టుకోండి, భగవంతుడు చెప్తున్నాడు అది అజ్ఞానంతో సమానము. అంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ చేస్తున్నాను. నేను పోయి చైనాలో చదువుకొని వచ్చాను. చైనా లాంగ్వేజ్ చదువుకున్నాను. వచ్చి భారతదేశంలో జాబ్ చేయాల. అది కూడా ఇప్పుడంటే ఇంగ్లీష్ ఉంది. పూర్వకాలం ఇంగ్లీష్ ఉండేది కాదు. హిందీ, తెలుగు ఉందనుకో, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఆర్ తెలంగాణలో ఉందాం అనుకున్నాం. చైనా కంప్లీట్, నాకు ఒక ముక్క కూడా తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. కంప్లీట్ చైనా. అక్కడ నేను డాక్టరేట్ చైనా లాంగ్వేజ్లో, చైనా లిటరేచర్లో పిహెచ్డి చదివాను. అక్కడ చదివేసి నేను బార్న్ అండ్ బ్రాటప్ ఇండియనే, తల్లిదండ్రులు అక్కడ పుట్టాను. ఎప్పుడో మా అమ్మ నాన్న సెటిల్ అయ్యింది. నాకు ప్యాషన్ అనిపించి చైనాలో నేను లాంగ్వేజ్లో తెలుగు లిటరేచర్లలో లాగా అక్కడ డాక్టరేట్ వచ్చి మళ్ళీ ఇక్కడ స్థిరపడాలనుకుంటున్నాను. ఆ లాంగ్వేజ్ నాకు ఏమన్నా, ఆ చదువు ఇక్కడ ఉపయోగపడుతుంది అంటారా? ఈ భౌతిక ప్రపంచం, ఈ బ్రహ్మాండము ప్లస్ నా ఈ దేహం ఉన్నంత వరకే భౌతిక జ్ఞానం ఉపయోగం ఉంటుంది. స్పెషల్లీ ఆ భౌతిక జ్ఞానం నన్ను ఏం చేస్తుందంటే, భౌతిక బంధనాల్లో ఇంకా చిక్కుకునేట్టుగా చేస్తుంది. దాంతో పాటు సపోజ్ ఆ డాక్టరేట్‌తో పాటు నాకు ఇంకా ఇంగ్లీష్ డాక్టరేటో లేకపోతే ఇంకా ఆయనకి ఇంగ్లీష్ కాదు, అసలు వేరే ఒక ముక్క రాకపోతే వేస్ట్. కాబట్టి నాకు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ప్యారలల్‌గా ఉంటే, ఈ భౌతిక జ్ఞానంతో నేను చదువొస్తుంది, ఏదో జాబ్ సంపాదిస్తాను, డబ్బులు వస్తున్నాయి. దాంతో నేను ఆధ్యాత్మిక జ్ఞానంతో నా యొక్క డెస్టినేషన్ జ్ఞానం, ముక్తి. ఈ జ్ఞానంతో నాకేం రావాలా? మనకు భగవంతుడి యొక్క షడ్ ఐశ్వర్యాలలో జ్ఞానము ఎన్నవది సంపద? జ్ఞానం అనే సంపద ఎన్నోది? ఆ? 5వది జ్ఞానం. 6 షడైశ్వర్యాల్లో ఎవరు చెప్పారు 5 అని? ఓకే, సుదేవి మాతయ్య చెప్పిందంట 5వది. జ్ఞానము, నిజమైన జ్ఞానంతో ఏమొస్తుంది? వైరాగ్యం. నీకు వైరాగ్యం రానటువంటి జ్ఞానము అజ్ఞానంతో సమానం. మన జ్ఞానము వస్తుంది అంటే దాంతో వైరాగ్యం ప్యారలల్ గా రావాలి, లేకపోతే లాభం లేదు. దేంతో వస్తుంది? భగవంతుడి యొక్క జ్ఞానం వల్ల మనకు వైరాగ్యం వస్తుంది. జ్ఞానం, వైరాగ్యం వల్ల మనకేమొస్తుంది? ఈ రెండిటి వల్ల ముక్తి వస్తుంది. అఫ్ కోర్స్ ముక్తికి 5 రకాల ముక్తులు. సో దాంట్లో కూడా కేవలం జ్ఞానంతో వచ్చే ముక్తి ఏంటి? జ్ఞానులు పొందే ముక్తిని ఏమంటారు? ఏ ముక్తి అది? ఓన్లీ జ్ఞానుల యొక్క లక్ష్యం ముక్తి. అదే ముక్తి అది? జ్ఞానులు వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? బ్రహ్మజ్యోతి, సాయుజ్య ముక్తి. సాయుజ్య ముక్తి. సాయుజ్య ముక్తి. జ్ఞానుల యొక్క లక్ష్యం సాయుజ్యం. జ్ఞాన వైరాగ్యం, ఈ రెండిటి ద్వారా వచ్చే ముక్తి మిగతా 4. ఓన్లీ జ్ఞానం. కాబట్టి అటువంటి జ్ఞానము
ఓన్లీ సాయుజ్య ముక్తినిచ్చే జ్ఞానము ఏమన్నా యూస్‌ఫుల్ అయితదంటారా? ఏమి యూస్‌ఫుల్ కాదన్నాడు. లైక్ ఎగ్జాంపుల్ మన పిల్లలు కొంతమంది ఉంటారు. చాలా బుక్ రీడింగ్ చాలా చేస్తా ఉంటారు. మెంటల్లీ వాళ్ళు ఇదైపోతారు. చదివి కొంతమంది ఉంటారు అట్లా. చదివి అంటే మెటీరియల్ ఎడ్యుకేషన్ బాగా 2, 3, 4 పీహెచ్‌డీలు ఎప్పుడు చూసినా చదువుతా ఉంటారు. వాళ్ళు కూడా ఒక ముట్టిలాగానే మందిలో తిరగరు వాళ్ళు. ఒక రూమ్‌కు, ఒక హాల్‌కు అటాచ్ అయిపోయి లోన్లీనెస్ లైబ్రరీలో కూర్చోండి సైలెన్స్‌గా ఉంటాడు. అటువంటి వాడు ఏమీ యూజ్ కాదండి. ఇతరులతో సహజీవనం చేయదలుచుకోడు. ఎప్పుడు చూసినా అంటే జ్ఞానుల యొక్క లక్ష్యము ఒంటరితనం. భగవంతుడి దగ్గర పోయి వాళ్ళు ఇతరులతో కలవరు, ఇతరులకు సేవ చేయరు, ఏమీ ఉండదన్నాడు. కాబట్టి ఇక్కడ జ్ఞానం అనంగానే భగవత్ సంబంధిత జ్ఞానం. భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలకు సంబంధించిన జ్ఞానము. మరి ఈ జ్ఞానాల్లో మనకు ఆచార్యులు చెప్తారు. పురాణాలు 17 పురాణాలు, 18వది భాగవత మహాపురాణం. ప్రతి పురాణంలో వేదవ్యాసుల వారు ఆ పురాణానికి సంబంధించి వాళ్ళని చాలా గొప్పగా చూపించారు. 18వ పురాణం భాగవత మహాపురాణం మొత్తం సంపూర్ణంగా అందరి గురించి దీంట్లో ఇచ్చి అసలు ఈ సృష్టి రహస్యం, జీవుల యొక్క పరమ లక్ష్యం ఏంటి, ముక్తి ఏ విధంగా పొందగలుగుతారు, ముక్తుల్లోకెల్లా ముక్తుల యొక్క లక్ష్యం జ్ఞానం, వైరాగ్యం, దాని ముక్తి. వీటి యొక్క లక్ష్యం ఏంటి? మొదటి ముక్తి అయితే లాభం లేదు. మిగతా 4 ముక్తులు సారూప్య, సాలోక్య, తర్వాత సామీప్య, శ్రాష్టి. శాస్త్రి కూడా ఎవరు కోరుకోరు. ఈ 3 ముక్తులు అసలు భక్తులైతే అసలు ముక్తి గురించే ఆలోచించారు. ఎందుకు? ఎవరైతే నిత్య నిరంతరము భగవంతుడి యొక్క 9.22 ఏంటది? భగవద్గీత 9.22 అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ. వాళ్ళు కోరుకునేది నా ధనం నా జనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహిత. హే ప్రభు, నాకు ధనం వద్దు, జనం వద్దు, సుందరిలొద్దు, కేవలము నీ అనన్యమైనటువంటి భక్తియుక్త సేవని నాకు ప్రసాదించండి. సో ఎవరైతే ఆ విధంగా భగవద్భక్తియుక్త సేవను కోరుకుంటారో వాళ్ళ యోగక్షేమాలు డెఫినెట్లీ భగవంతుడు కేర్ తీసుకుంటాడు. సో కాబట్టి జ్ఞానము, భగవద్ జ్ఞానము, దాంతో వైరాగ్యం వస్తుంది. ఈ రెండిటి ద్వారా మనకు అవసరం లేదు ముక్తి, కానీ ముక్తి ఇలా చేతులు కట్టుకొని నిలబడుతుందంట. ఎలా అయితే ఎగ్జాంపుల్ మనకు ఎలక్షన్ ముందు వరకు ఒక పర్సన్ 0 అనుకోకుండా ఆయనకు టికెట్ ఇచ్చింది, గెలిచిండు. ఆయన గెలిచి ఎమ్మెల్యే అయిండు. ఇమ్మీడియట్ గా క్యాబినెట్ పదవి ఇచ్చారు. 0 ఆయన క్యాండిడేట్. అప్పుడు ఆయనకి ఏమేం వస్తువులు వస్తాయండి? ఉంటారంటే గుర్తు చేస్తా ఉన్నారు. కర్దముని ఇట్లు పలికిన, హే ప్రభు, భక్తుల గౌరవమును సదా ఇనుమడింపజేయు నీవు నీ వాక్కును నిజము చేయుటకు, నిజమైన జ్ఞానమును వ్యాప్తి చేయుటకు నా గుణమును అవతరించింది. ఇంత చెప్పాల్సి వచ్చింది. భగవంతుడు భక్తుల యొక్క గౌరవమును సదా ఇనుమడింపజేయు. భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుల గౌరవాన్ని ఇనుమడింపజేస్తాడు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సత్యయుగంలో తీసుకుంటే ప్రహ్లాద్ మహారాజు ఉన్నాడు. సో భగవంతుడు హిరణ్యకశ్యపుని చంపడం నిమిషం మాట కాదు ఆయన కోరుకున్న విధంగా. కానీ ఆయనని చంపడం అయితే ఏ విధంగానే చంపేయచ్చు. కానీ తన యొక్క భక్తులు ఏ విధంగా కష్టాలను
దుఃఖాలను సహిస్తారు. ఎవరితో? భగవంతుడి అగెనిస్ట్ గా ఉన్న వాళ్ళ దగ్గరనే జన్మింపజేసి, అంటే ఆత్మ ఇందాక అన్నాను కదా, సో ఉత్తమ ఆత్మలు, ముక్తాత్మలు కోరుకుంటా ఉంటారు భగవంతుని సేవించడానికి. ఏ పరిస్థితుల్లో అయినా, ఎటువంటి ఫ్యామిలీలో అయినా కూడా జన్మించి, సో భగవంతుని గ్లోరిఫై చేయడానికి. ప్రహ్లాదుడు వాళ్ళ ఇంట్లో జన్మ అయితే తీసుకున్నాడు. మరి అక్కడ జన్మ తీసుకుంటే ఎన్ని కష్టాలు ఉంటాయనేది అర్థం చేసుకోవాలి. మరి ఆ కష్టాలని ఓకే అని చెప్పి ఆయన అక్కడ జన్మ తీసుకున్నాడు. అంత చిన్న బాలుణ్ణి చాలా చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నాడు. ఆ చిత్రహింసలకు కూడా ప్రహ్లాదుడు ఎప్పుడు కూడా భయపడలేదు, ఇంకా ఆనందంగా స్వీకరిస్తా ఉన్నాడు ఆయన. అంటే భక్తుల యొక్క గౌరవాన్ని ఈ రోజు కూడా మనము ఎందుకు అలీల చేశాడంటే, రాబోయే కాలంలో మనం భక్తి చేయాలి. ప్రభుజీ మా ఇంట్లో అన్ని అనుకూలంగా లేవు ప్రభుజీ, మా భర్త అనుకూలంగా లేడు, మా పిల్లలు అనుకూలంగా లేరు. అరే మీ భర్త అయితే పాపం హిరణ్యకశిపు ప్రహ్లాదుని చంపినట్టు సంవరించట్లేదు కదా. ఏదో మరి అంత స్ట్రిక్ట్ గా చేయకు, అది చేయి, ఇది అని చెప్పిండొచ్చు కానీ అలా పోల్చుకోవాలి మనం. ప్రహ్లాదుడికైతే మానేస్తావా సంవరించమంటావా అంటాడు. మీరు సంవరించినా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఎవరన్నా మనని గాలి పీల్చడం ఆపేస్తావా సంవరించమంటావా అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రేమతో. ప్రేమతో ఒకానొక రోజు వాళ్ళు కూడా భక్తులు అవుతారు, అట్లేం లేదు. సో ప్రేమతో మనం ముందుకు వెళ్తా ఉండాలి. ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకుండా, భక్తి పేరుతో విడిపోకుండా, ఫ్యామిలీస్ అంతా విడి చేసుకోకుండా మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్ళండి. వాళ్ళు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వాళ్ళు లెక్చర్ వింటే వాళ్ళకు అర్థమవుతుంది. వాళ్ళకి వినేంత సమయం లేదు, ఓపిక లేదు, లేకుంటే ఇంకేదైనా ఉండొచ్చు కారణాలు. అలా అని దయచేసి నా రిక్వెస్ట్, ఎవరిని ద్వేషించడం మాత్రం ద్వేషించకండి. కలహాలు, ద్వేషాలు అవి 2 మాత్రం పెట్టుకోకండి. పెట్టుకుంటే మీరు భక్తి చేయలేరు. ఎవరితో కూడా ఎవరు భక్తి చేయకున్నా పర్వాలేదు, ద్వేషించకండి వాళ్ళని. ఓకే. సో ఇక్కడ భక్తుల గౌరవాన్ని పెంచడానికి కొరకు, ప్రహ్లాదుడి యొక్క గౌరవాన్ని పెంచడానికి, లేకుంటే ఒకే ఒక్క కష్టానికే భగవంతుడు వచ్చి సంహరించవచ్చు. చాలా పాముల్లో వేస్తారు, కొండల మీద నుంచి దోసేస్తారు. అంటే భక్తుడికి ఏ విధంగా ఫెయిత్ ఉంటది, ఆ ఆ యొక్క విశ్వాసానికి భగవంతుడు కూడా ఆ విధంగా ఆదుకుంటాడు అని చూపించడానికి ఆ లీలలు భక్తులకు, భగవంతుడికి. అదే విధంగా మనం చూసినట్టయితే భగవంతుడు భక్తుల గౌరవాన్ని ఇంకా రామచంద్రుడి లీలలో ఎవరిది ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు? రామచంద్రుడి లీలలో భక్తుల యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పడానికి కొరకే భగవంతుడు లీలలు చేస్తా ఉంటాడు అన్నాడు. శబరి, అహల్య అయితే ఆమెకు శాపం వచ్చింది అనుకోని, శబరి అయితే తపస్సు చేస్తాం. శబరి గుహుడు గురుజీ, గుహుడు కూడా గురుజీ. సో అలా అహల్యను కూడా తీసుకోవచ్చు. నారదుడు కుబేరుడి యొక్క నల కుబర మణిగ్రీవ వాళ్ళు కూడా, అంటే వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. సో అంటే భక్తుడు యొక్క గొప్పదనాన్ని, అఫ్కోర్స్ వాళ్ళైతే శాపగ్రస్తులు. గుహుడు, శబరి, తర్వాత ఇంకెవరున్నారు రామచంద్రుడి యొక్క లీలలో? విభీషణుడు. సేమ్ ప్రహ్లాదుడు ఎట్లనో అక్కడ రావణాసురుడు భగవంతుడికి ఆపోజిట్ అయినా కూడా అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా భగవంతుడి యొక్క నామం చేస్తా ఉంటాడు. భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తన చేస్తూ ఉంటాడు. భగవంతుడి యొక్క భక్తి చేస్తూ ఉంటాడు. వారి యొక్క గొప్పదనాన్ని భగవంతుడు లోకానికి చాటి చెప్పడానికి కొరకు చేయి. నీ వాక్కును నిజం చేయుటకు. భగవంతుడు ఏమన్నాడు? ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో, ఇందాక 9.22 వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అంటాడు. భగవంతుడు సంపూర్ణ శరణాగతితో
నిత్య నిరంతరము నా యొక్క నామస్మరణ చేస్తారో, నా చింతన చేస్తూ ఉంటారో, వాళ్ళ యోగక్షేమాలు తప్పకుండా నేను చూసుకుంటాను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు అంటాడు. సో కాబట్టి విభీషణుణ్ణి యోగక్షేమాలు చూసుకున్నాడు భగవంతుడు. ఇక్కడ ప్రహ్లాదుడి యొక్క యోగక్షేమాలు చూశాడు. తర్వాత కృష్ణావతారంలో భగవంతుడు ఏం ప్రూవ్ చేశాడు? పాండవులు ఉమ్, పాండవులను అనుక్షణం రక్షిస్తా ఉంటాడు. మహాభారత యుద్ధము పరీక్షిత్ మహారాజు వెరీ గుడ్. పరీక్షిత్ మహారాజ్ని, ఎందుకంటే భగవంతుడు ఒరిజినల్ రచయిత ఆయన ఈ సృష్టికి. తర్వాత పాండవుల తర్వాత వాళ్ళ వంశము వృద్ధి చెందాలి. ఈ యొక్క వాళ్ళ వంశం అనే దానికంటే భగవంతుడి వంశం, భగవంతుడి పరిపాలన క్షీరోదక్షాయి విష్ణువునేనే. మరి పరిపాలన ధర్మాత్ముడైనటువంటి రాజు రావాలి. పరీక్షిత్ మహారాజు, యుధిష్ఠిర్ మహారాజ్ తర్వాత పరీక్షిత్ మహారాజే రావాలి. మరి పరీక్షిత్ మహారాజ్ తర్వాత జన్మజయుడు రావాలి. తర్వాత భగవంతుడి లీలలు భాగవతం రావాలి. తర్వాత బృందావన బ్రజమండలం అంతా కూడా డెవలప్మెంట్ కావాలి అంటే పరీక్షిత్ మహారాజ్ ఉండాలి. కాబట్టి భగవంతుడు పరీక్షిత్ మహారాజ్ని రక్షించడం జరిగింది. ఇంపాసిబుల్ థింగ్ ని పాసిబుల్ చేస్తాడు భగవంతుడు. పాండవులకు, అర్జునుడికి మొత్తం గౌరవాన్ని ఇవ్వడానికి కొరకు అర్జునుడి చేత సంహరింపబడతారు అందరూ, లేకుంటే భగవంతుడే సంహరించవచ్చు. అదే ఎగ్జాంపుల్ ఎవరు, జరాసంధుడు ఉంటాడు. జరాసంధుడు 17 సార్లు కృష్ణుడి మథుర మీద దండెత్తుతాడు. 17 సార్లు జరాసంధుడు ఓడిపోతాడు. అందరిని సంహరించి జరాసంధుని ఒక్కడి మిగిల్చి పంపిస్తాడు. 18వ సారి జరాసంధుడు బ్రాహ్మణులను, ఉత్తమ బ్రాహ్మణులను పిలిచి, ఇట్లా కాదు, నాకు ఒక తిథి తీయండి, ముహూర్తం యుద్ధంది, నేను ఖచ్చితంగా గెలవాల అని చెప్తాడంట. అప్పుడు వాళ్ళందరూ భయపడతారు. ఈ రాజాయ రాక్షసరాజు పిలిచి అప్పుడు చాలా మంచి తిథి తీస్తారంట. రాజా, ఈ తిథి ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు అని. అప్పుడు ఆ తిథి బ్రాహ్మణులు చెప్పారంటే ఇంకా మన విజయమే అన్నట్టుగా మళ్ళీ దండయాత్ర ప్రారంభిస్తాడంట. అప్పుడు కృష్ణుడు ఎవరికి రెస్పెక్ట్ చేస్తాడు? కృష్ణుడికి ఎవరంటే ప్రాణం? అర్జునుడు. బ్రాహ్మణుడు. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో. ఆసారి భగవంతుడు రాతోరాత్ మొత్తం తన ప్రజానికాన్ని అంతా కూడా ద్వారకలో పట్టణాన్ని నిర్మింపజేసి, వాళ్ళకు కూడా తెలియదండి, వాళ్ళందరూ అక్కడ షిఫ్ట్ అయిపోతారు. బలరాముడు కృష్ణుడు ఇద్దరు, కృష్ణుడు బలరాముడితో అంటాడంట, అన్న ఈసారి మనం యుద్ధం చేయొద్దు, యుద్ధంలోంచి మనం పారిపోదాం అంటాడు. ఏంటి కృష్ణ అలా అంటున్నావు? నువ్వు యుద్ధం 17 సార్లు, అసలు నువ్వు ప్రతిసారి చెప్తున్నావు వాడిని వదిలిపెట్టొద్దు అంటే నువ్వు వదిలిపెడుతున్నావు, వాడు ప్రతిసారి దండెత్తున్నాడు అని ఎవరు? బలరాముడు అంటాడు. కృష్ణుడు అన్నంట, అన్నా నీకు తెలియంది ఏంటి, లాస్ట్ లైఫ్ లో మనము జంగల్ 14 ఏళ్ళు తిరిగి ప్రతి రాక్షసుడు ఎక్కడున్నాడు పట్టుకొని వాళ్ళని వధించాము. అవన్నీ పర్సన్ టు పర్సన్ వెతికేది ఎందుకు అని వాడిని వదిలిపెడతా ఉన్నా. ప్రపంచంలో ఎక్కడెక్కడ దుర్మార్గులు అందరిని వాడే పట్టుకొస్తున్నాడు, మనకి ఈజీ అవుతుంది కదా పని, మనం వెళ్ళకుండా, అందుగురించి వాడిని వదిలిపెడుతున్నా. మరి ఈసారి మొత్తమే ఖతం చేసేద్దాం కృష్ణ అంటే, లేదు వాడు కండిషన్ లో వచ్చిండు, బ్రాహ్మణోత్తములందరినీ పిలిచి తిథి తీయించి వాళ్ళని బంధించినాడు. నేను విజయముతో తిరిగి వస్తే మిమ్మల్ని వదిలిపెడతాను, నేను మళ్ళీ ఈసారి అపజయము పొంది వచ్చానంటే మిమ్మల్ని సంహరిస్తానన్నాడు. మరి మన విజయం వల్ల బ్రాహ్మణుల మృత్యువు చెందాలనుకొని మనకు బ్రహ్మహత్య పాపం మనకెందుకు?
అందులో బ్రాహ్మణుల తిథి కరెక్ట్, మళ్ళీ ఆ ముహూర్తం అనే దానికి కూడా విలువ లేకుండా పోతుంది. కాబట్టి అది కూడా రెస్పెక్ట్ చేయాల. ఈసారి వాడు ఆ తిథి నమ్మి, ఆ రాక్షసుడు నమ్మి విశ్వాసంతో వస్తున్నాడు కాబట్టి ఈసారి మనం పారిపోతే అట్లన్నా బ్రాహ్మణులు రక్షింపబడతారు, ఆ తిథికి గౌరవం ఉంటది. వాడి పని తర్వాత చూసుకుందామని చెప్పేసి ఆ యుద్ధంలోంచి కృష్ణుడు పారిపోవడము. ఇంకో సైడ్ ఏమైందంటే కాలయవ్వనుడు కూడా అటాక్ చేస్తాడు 2 సైడ్ల నుంచి. మరి మన ప్రజలందరూ చాలా నష్టపోతారు. కాబట్టి మన ప్రజలు నష్టపోకూడదు. ఆ తిథి అది ఇది కావాలని చెప్పేసి భగవంతుడు అక్కడి తప్పించుకుంటాడు అన్నట్టు. కాబట్టి ఈ వాక్కు నిజం చేయటకు నిజమైన జ్ఞానమును, సో భగవంతుడు ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని, సాంఖ్య జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి కర్దముని యొక్క ఇంట్లో జన్మ తీసుకుంటాడు. భాష్యం. కర్దముని కావించిన పరిపక్వమగు యోగం పిమ్మట అతని ఎదుట ప్రత్యక్షమైన విష్ణు భగవానుడు అతనికి పుత్రునిగా అగుదనని వాగ్దానము చేసెను. ఆ వాగ్దానం పూర్తి చేయుటకే అతడు కర్దముని తనయునిగా అవతరించెను. ఆ దేవదేవుని అవతరణ యొక్క మరి యొక్క ప్రయోజనము జ్ఞానమును వ్యాపింప చేయుటకు. సో చూడండి, 2 కారణాల గురించి కపిల భగవానుడు అవతరించాడు. ఎవరు? దేవహూతి కర్దమునికి. ఒకటేమో నీ యొక్క తపస్సుకు మెచ్చి నీ గర్భంన నేను జన్మించబోతున్నాను నీ ఇంట్లో. 2 అది మాటిచ్చాడు. రెండవది అసలైన లక్ష్యం ఏంటంటే నీ ఇంట్లో జన్మించడానికి జ్ఞానాన్ని, నిజమైన జ్ఞానాన్ని లోక కళ్యాణార్థం అయి వ్యాపింపజేయడానికి నేను రాబోతున్నాను అన్నాడు. అతడు భక్తానం మానవర్ధన, తన భక్తుల గౌరవం ఇనుమడింపజేయువాడు అని పిలువబడింది. సాంఖ్యతత్వమును వ్యాప్తి చేయుట ద్వారా అతడు భక్తుల గౌరవమును వృద్ధి కావించగలడు. సో సాంఖ్యతత్వము ప్రతిది కూడా, అంతకుముందు సాంఖ్యతత్వం అంటే సంఖ్యతో కూడుకున్నది, ఆత్మ కూడా సైజ్ ఉంది. ప్రతిది కూడా భగవంతుడు ఈ పరం జ్ఞానం, ఆత్మ అంటే కూడా పరం పవిత్రమైంది. భగవంతుడు ఎట్లాగో, ఎందుకంటే ఆయన అంశం కాబట్టి మనందరం కూడా పరమ పవిత్రులమైనది. సాంఖ్య జ్ఞానం అంటేనే ఆత్మ పరమాత్మలకు సంబంధించింది. ఆత్మ సచ్చితానందము, పరమాత్మ సచ్చితానందము, ఆత్మ శాశ్వతము, పరమాత్మ శాశ్వతము, ఆత్మ భగవంతుడి యొక్క శాశ్వత అంశ, భగవంతుడు అంశి. సో కాబట్టి భగవంతుడు శక్తిమంతుడు, ఆత్మ శక్తి, తటస్థ శక్తి. ఆత్మ యొక్క కర్తవ్యం భగవంతుని సేవించడం. అంటే సేవ అంటే భగవంతుడు ఎక్కడ పంపిస్తే అక్కడ వెళ్ళి భగవంతుని సేవించడానికి సిద్ధంగా ఉండడమే ఆత్మ యొక్క కర్తవ్యము. ఇది సాంఖ్య జ్ఞానంలో ఆల్రెడీ ఇంతకుముందు చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసాం మనం. సాంఖ్య తత్వము శుష్క మానసిక కల్పనము కానే కాదు, దాని భావం భక్తి యోగమనియే. సాంఖ్యతత్వం భక్తి యోగమునకే ఉద్దేశింపబడకున్నచో భక్తుల గౌరవం ఏ విధంగా వృద్ధి కాగలదు? భక్తులు కాల్పనిక జ్ఞానమునందు అభిరుచిని కలిగి ఉండరు. కనుకనే కపిలమునిచే తెలుపబడిన సాంఖ్యతత్వం మనుజుని భక్తి యోగమునందు స్థిరముగా నెలకొల్పటకే ఉద్దేశింపబడింది. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడికి శరణము నొంది భక్తి యోగం నెలకొనుటయే నిజమైన జ్ఞానము మరియు నిజమైన ముక్తి అయి ఉన్నది. సో ఇక్కడ చూడండి, నిజమైన జ్ఞానము ఇందాక నుంచే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో చెప్పడం జరిగింది. మనకు భక్తి యోగము 0 ఉందనుకోండి, పొద్దున నామామృతంలో చెప్పాను. భక్తి యోగం అంటేనే భగవంతుడికి పర్సనల్ సర్వీస్ చేయడం అన్నట్టు. మనకు మనందరి ఇళ్లలో, మీ ఇళ్లలో ఛాన్స్ ఉంది, పొద్దున మంగళారతి చేయమన్నాను. సో ఆ మంగళారతి అంటే భగవంతుని మేల్కొలపటము, భగవంతుడికి నైవేద్యం సమర్పించడము, భగవంతుడికి ఆరతి చేయటము, దాని తర్వాత భగవద్ జపం చేయటము, దాని తర్వాత భగవత్ కథామృతం వినటము, దాని తర్వాత మళ్ళీ భగవంతుడికి అభిషేకం చేసి
భగవంతునికి అలంకరణ చేయటం, మళ్ళీ భగవంతునికి నైవేద్యం సమర్పించడము, మళ్ళీ భగవంతునికి ఈ రోజు మొత్తం కూడా ఏకాదశి వ్రతము, మాధవ తిథి, భగవంతుడి యొక్క తిథి. ఈరోజు తిథి అన్నాం కాబట్టి భగవంతునికి ఎంత దగ్గరగా ఉంటే అది నిజమైన ఉపవాసం. దగ్గరగా ఉన్నామంటే లక్కీలీ ఈరోజు ఫార్చునేట్లీ అందరికి హాలిడే ఉంది. ఎక్కువ వీలైనంత భగవంతుడికి యొక్క శ్రవణ కీర్తన చేయండి. ఈ రోజు మన ప్రోగ్రాం కూడా ఉంది. సో వీలైతే మన అదృష్టం సన్యాసులు, స్వామీజీలు, వాళ్ళు ఉత్తమాధికారి పొజిషన్ లో ఉన్నవాళ్ళు, వాళ్ళ సాంగత్యం దొరుకుతుంది. సో అక్కడికి మేబీ ఓల్డ్ అలవాలనుకుంటా. మాతాజీ కూడా లైన్ లో ఉండవచ్చు. అక్కడ ప్రోగ్రామ్ ఈ రోజు 11 o'clock ఉంది. మాతాజీ గ్రూప్ లో పెడితే అందరూ ఆ ప్రోగ్రామ్ కు రండి. 2 hours అక్కడ ప్రోగ్రామ్ లో మనందరం కలిసి భక్తి యోగమునందు రోజు నేర్చుకుంటున్న జ్ఞానము, భక్తి యోగంలో మనందరము స్థిరంగా నియుక్తం అవ్వడానికి కొరకే. ఒకవేళ మన జ్ఞానము భక్తి యోగంలో ఉండడానికి ఉపయోగపడట్లేదు అంటే మనం అది నిజమైన జ్ఞానాన్ని స్వీకరించట్లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జ్ఞానము వల్ల వైరాగ్యము, ఈ రెండిటి వల్ల ముక్తి, ఈ మూడిటి యొక్క లక్ష్యమే భగవంతుని సంపూర్ణ శరణాగతితో సేవించడము. లేదు ప్రభు నేను ముక్తిని అయిపోయాను కానీ భగవంతుడిగా నేను ఇప్పుడు సేవ చేయవలసిన అవసరం లేదు. ముక్తి అంటేనే భౌతిక సేవ నుంచి నివృత్తి, ఆధ్యాత్మిక సేవ సంపూర్ణ స్వీకరణ, అది ముక్తి. ముక్తి అంటే వైకుంఠం వెళ్ళిపోయి అక్కడ ఉండటం కాదు. ముక్తి అంటే వేరెవర్ యు ఆర్, యూ షుడ్ బి ఆల్వేస్ 24/7 కృష్ణ సర్వీస్ లో ఉండటము, కృష్ణ కాన్షియస్ లో ఉండటం, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ శ్లోకం. ఏ ప్రభు నీవు భౌతిక రూపరహితుడవు అయినను నీకు అసంఖ్యాక రూపములు కలవు. నీ భక్తులకు పరమ ప్రియములకు అవి నిజంగా దివ్య రూపములే. సో ఇక్కడ చెప్తున్నారు, భాగవతం వినని వాళ్ళు భగవంతుణ్ణి భౌతిక రూపంగా పోలుస్తూ ఉంటారు. కానీ భగవంతుడిది మనలాంటి రూపము కాదు. ఎవరన్నా భగవంతుని మానవ రూపము, భౌతిక రూపము అంటే వాళ్ళు దుర్యోధనుడు, వాళ్ళు హిరణ్యకశిపు, వాళ్ళు కంసుడు, జరాసంధ, వీళ్ళ లిస్ట్ లోకి వస్తారు. హిరణ్యాక్ష, రావణ, వీళ్ళ లిస్ట్ లోకి వస్తారు. వాళ్ళు భగవంతుడి సచ్చిదానంద స్వరూపం అని ఎవరైతే భావిస్తారో వాళ్ళు ప్రహ్లాదుడు, విభీషణుడు, తర్వాత విదురుడు, పాండవులు ఈ కోవలోకి వస్తారు. భగవంతుడు అనేక రూపాలు, ఒక రూపమని కాదు ఆయన. ఎందుకు? మీరు భగవంతుడికి చాలా పరమ ప్రియమైన వాళ్ళు కాబట్టి భగవంతుడి భక్తులు ఏ రూపాన్ని కోరుకుంటే ఆ రూపంలో దర్శనమిస్తా ఉంటారు. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు అద్వితీయుడైనను అనంత రూపములు కలిగిన వాడని బ్రహ్మ సంహిత తెలుపుతుంది. అద్వితీయుడు అంటే ద్వితీయము లేనటువంటి, కానీ భగవంతుడు అనంత రూపాలున్నా ఒక్కడి నుంచి అనంత రూపాలుగా విస్తరణ జరుగుతుంది అన్నట్టు. సో అనంత రూపాలున్నా క్వాలిటీస్ మాత్రం అన్నీ కూడా ఈక్వల్ అని చెప్పేసి చెప్తున్నారు. విభిన్న భక్తుల అభిరుచులను అనుసరించి ఆ రూపములు అతనిచే దివ్యంగా ప్రకటితమగుచుండును. ఇది భగవంతుడికి మాత్రమే సాధ్యం, వేరే ఎవరికి కూడా కాదు. విభిన్న భక్తుల అభిరుచులను అనుసరించి ఆ రూపాలని భగవంతుడు తీసుకుంటూ ఉంటాడు. సో హిరణ్యకశిపు కూడా భక్తుడే. ఆయన కోరిక కోరాడు కాబట్టి ఆ విధమైనటువంటి కోరిక దేనికి? తన మృత్యువుకు కోరిక కోరాడు. ఆ విధమైనటువంటి రూపాన్ని భగవంతుడు తీసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఇంకా ఎంతో మంది ఎన్నో రకాలుగా భగవంతుని కోరుకుంటా ఉంటారు. ఆ రూపంలో భగవంతుడు దర్శనమిస్తా ఉంటాడు. ముందు ముందు చూద్దాం దాంట్లో ఎవరెవరు ఏ విధంగా కోరుకున్నారనేది. లక్ష్మీపతి యగు నారాయణుడు, సీతాపతి యగు శ్రీరాముడు ఒక్కరే అని, లక్ష్మీదేవికి సీతాదేవికి నడుమ ఎట్టి భేదము లేదని తాను ఎరిగినప్పటికీ శ్రీరామచంద్రుని రూపమునే తాను చూడకూడదునని రామభక్తుడు ఆంజనేయ స్వామి ఒకమారు పలికినట్లు తెలియవచ్చుచున్నది. అదేవిధంగా కొందరు భక్తులు
మూల రూపమగు శ్రీకృష్ణుని అర్చింతురు. కృష్ణుడని నేను పలికినప్పుడు కేవలం కృష్ణే గాక రాముడు, నృసింహుడు, వరాహుడు, నారాయణాది రూపములను కూడా అన్వయించుచున్నాను. ఈ దివ్య రూపములన్నీయును ఏకకాలమున అస్తిత్వమును కలిగి ఉన్నవని బ్రహ్మ సంహిత యందును రామాదిమూర్తిషు నానావతారం తెలుపబడింది. ఈ విధంగా పలు రూపములున్నను వానిలో ఏదీను భౌతికం కాదు. అరూపినః రూపరహితం అనగా భౌతిక రూపరహితమని శ్రీధర స్వామి వ్యాఖ్యానించింది. భగవానుడు రూపమును కలిగి ఉన్నాడు లేనిచో ఇచ్చట తాన్యేవ తేబి రూపాణి భగవంస్తవ. నీవు నీ రూపములు కలిగి ఉన్నావు, అవి భౌతికములు కావు. నీవు భౌతిక రూపరహితుడవైనను పెక్కు ఆధ్యాత్మిక రూపములు కలిగి ఉన్నావు అని చెప్పుట ఎట్లు సాధ్యమగును? భగవానుని ఈ దివ్య రూపములను మాయావాద తత్వవేత్తలు అవగతం చేసుకొని జాలరు. నిరాశ చెందియే వారు భగవానుని నిరాకారుడని పలుకుదురు, కానీ అది సత్యము కాదు. రూపమున్న చోట పురుషుడు ఉండవలసిందే. వేద వాంగ్మయమున భగవానుడు పలుమార్లు పురుషుడను వర్ణింపబడినాడు, అనగా ఆది రూపుడు, ఆది భోక్త అని భావము. సారాంశమేమనగా భగవానునికి ఎటువంటి భౌతిక రూపము లేదు. అయినను వివిధ భక్తుల అభిరుచిని అనుసరించి అతడు ఒకే మారు రామునిగాను, నృసింహునిగాను, వరాహునిగాను, నారాయణునిగాను, ముకుందునిగాను పలు రూపముల యందు విరాజిల్లుచుండును. ఈ రీతిగా పెక్కు లక్షలాది రూపములను అవన్నీను విష్ణుతత్వములే, శ్రీకృష్ణుడే అయి ఉన్నాడు. సో కాబట్టి ఈ విధంగా మనము కొంతమంది కొన్ని రూపాలకు అటాచ్ అయి ఉంటారు. లైక్ హనుమంతుడు శ్రీరామచంద్రుడికి అటాచ్ అయి ఉన్నాడు. అదే హనుమంతుడి యొక్క రూపమైనటువంటి మురారి గుప్తా కూడా కలియుగంలో చైతన్య మహాప్రభు పీరియడ్ లో ఆయన కూడా జన్మ తీసుకుంటాడు. మాయాపూర్లో ఇప్పటికి కూడా ఉంది వాళ్ళ ఇల్లు. సీతా రాములను సేవ చేస్తూ ఉంటారు. చైతన్య మహాప్రభు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన సీతారాములను కొలుస్తూ ఉంటారు. అరే సీతారాములను ఎందుకు, రాధాకృష్ణుని కొలవచ్చు కదా అని చెప్పేసి హరినామం చేయమంటే ఆయన రామనామం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంత చెప్పినా కూడా లేదు ప్రభు, నేను రామచంద్రుడికి అటాచ్ అయ్యాను అని అంటా ఉంటారు. సరే భగవంతుడు ఆయనకు చైతన్య మహాప్రభు నేనే రాముణ్ణి, నేనే కృష్ణుణ్ణి, చైతన్యుని అనే దర్శనాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రభు నేనెవరో మీకు తెలుసు కదా అని చెప్పేసి చెప్తాడు. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఆంజనేయ స్వామి రాముడికి పరమ భక్తుడు కాబట్టి ఓకే అదే సేవలో కంటిన్యూ అని చెప్పేసి చెప్తాడు. దాన్ని మనం అనుకరించకూడదు. ఇప్పుడు మనము చేస్తుంది ఏంటంటే మనకు మన ఆచార్యులు ఏం ఆదేశిస్తున్నారు ఆ మార్గంలో మనము ముందుకు భక్తిమయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇందాక చెప్పినట్టుగా కృష్ణుడి యొక్క నామములో అన్ని నామాలు ఉంటాయి. కృష్ణ తత్వంలో అన్ని తత్వాలు ఉంటాయి. దాంట్లో లేనిదంటూ ఏమీ ఉండదు. చైతన్య మహాప్రభు ఏదైతే ప్రేమ ధనాన్ని మనకు ప్రసాదించారో ఆ ప్రేమ ధనాన్ని ఎవరైతే ఎంతన్నా దోచుకోవచ్చు. ఆ ప్రేమ ధనాన్ని ఎవరైనా ఎంతన్నా కూడా హరినామ ప్రేమ ధనాన్ని. ఈరోజు ఏకాదశి ఉంది, వీలైతే 64 మాలల్ని చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత వీలైనంత ఎక్కువ శ్రవణం చేయండి, భక్తుల సాంగత్యం తీసుకోండి. అలా మనం ఎక్కువ జపం చేస్తూ ఎక్కువ సాధన చేస్తే ఆకలి కూడా కాదు. ఈవెన్ ఈజీగా ఫాస్టింగ్ మనం ఉండగలుగుతాము. ఈరోజు అనుకోకుండా మనం ఈవినింగ్ కూడా కృష్ణ కథామృతాన్ని మనం ప్రారంభిద్దాం. ఓకే, ఇంతటితో ముగిద్దాం. జయ బలో భద్ర శ్రీమద్ భాగవతం की जय, श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की